లైంగిక దాడి ఘటనలను ఉపేక్షించేది లేదని, నిందితులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేట హైదరాబాద్ లైంగిక దాడుల ఘటనపై కీలక ఆదేశాలు జారీ చేశారు. లైంగిక దాడులతో సంబంధం ఉన్న నిందితులందరినీ గంటల వ్యవధిలోనే అరెస్టు చేశామని తెలిపారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ శిఖా గోయల్, హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనర్లు సివి ఆనంద్, సుధీర్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీలతో టెలిఫోన్లో మంత్రి ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు పురోగతి వివరాలు, బాధితుల ఆరోగ్య పరిస్థితులను అధికారులు మంత్రి సీతక్కకు వివరించారు. బాధితులకు అన్ని రకాల సహాయం చేయడంతో పాటు నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేట హైదరాబాద్ లైంగిక దాడుల నిందితుల విషయంలో ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించామన్నారు. బాధితులకు అండగా నిలిచామని, తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సఖీ సెంటర్ సంరక్షణలో బాధితులను సంరక్షిస్తున్నామని తెలిపారు. వారి బాగోగులు అన్నింటినీ ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. లైంగిక దాడి ఘటనకు మత్తు పదార్థాలు కారణమని భావిస్తున్నట్లు తెలిపారు.